Hello students, how are you all? So today we are going to discuss about the topic of real numbers. What is made by real numbers? అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, వాటి డెఫినేషన్స్ మొత్తము ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. వాట్ ఈజ్ మీన్ బై రియల్ నెంబర్స్? అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ సార్ చూడండమ్మా, ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ irrational numbers is called as real numbers. Real numbers అంటే ఏంటి? The combination of rational numbers and irrational numbers is called as real numbers. అంటే real numbers definition, the combination of rational and irrational. Rational numbers ని irrational numbers ని మిక్స్ చేస్తే ఫామ్ అయ్యే అన్ని నెంబర్స్ని మనం ఏమంటాము అంటే రియల్ నెంబర్స్గా చూసుకుంటాం అన్నమాట. సో రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ క్యాపిటల్ ఆర్. రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ ఈజ్ క్యాపిటల్ ఆర్. నార్మల్గా మనము హోల్ నెంబర్స్ అయినా న్యాచురల్ నెంబర్స్ అయినా ఏ లెటర్స్తో ఇండికేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ హోల్ నెంబర్స్ ఉన్నప్పుడు డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాము, న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎంతో రిప్రజెంట్ చేసుకుంటాం. అలాగే ఈ రియల్ నెంబర్స్లో అక్కడక్కడ బిట్స్ అడుగుతాడు. రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ డాష్ అంటాడు, అప్పుడు మనము ఆర్తో ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ డాష్ అంటారు. సో ఇది కూడా ఆర్తో మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఆర్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటారు. అంటే రియల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ రెండు కూడా ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దేనికి ఆర్ పెట్టాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో కన్ఫ్యూజ్ అమ్మా. ఇక్కడ రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్. రేషనల్ నెంబర్స్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండమ్మా. రేషనల్ నెంబర్లో ఏముందమ్మా? రేషన్ ఉంది. రేషన్ నార్మల్గా మనము అందరి మిల్లలో రేషన్ బియ్యం కోసము వెళ్ళి ఎక్కడ నిలబడతాము? క్యూలో నిలబెడతాము. ఎక్కడ నిలబడతామమ్మా? క్యూలో నిలబడతాము. సో రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ క్యాపిటల్ క్యూ. నెక్స్ట్ irrational numbers is denoted by letter is q dash. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇర్రేషనల్ ఇరిటేషన్ వచ్చింది, క్యూలో నిలబడి ఇరిటేషన్ వచ్చింది. సో క్యూ లేదు, డాష్ లేదు, పద వెళ్ళిపోదాం. క్యూ లేదు, డాష్ లేదు, పద వెళ్ళిపోదాం అనేసి అంటారు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ క్యాపిటల్ ఆర్, రేషనల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ క్యూ, irrational numbers is denoted by q dash. ఓకే. సో రియల్ నెంబర్స్ అంటే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ని కంబైన్ చేస్తే రియల్ నెంబర్స్ అని తెలిసింది. సార్ మరి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ మీన్ బై రేషనల్ నెంబర్స్? అసలు రేషనల్ నెంబర్స్ని మనము ఎలా తీసుకుంటాము? బై యూజింగ్ ఇంటీజర్స్ని యూజ్ చేసుకొని మనం రేషనల్ నెంబర్స్ అని తీసుకుంటాం. బై టేకింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q does not equal to 0. అంటే ఇంటీజర్స్ని తీసుకొని p/q ఫామ్లో కనుక మనం రాసుకుంటే దాన్ని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్గా మనము ఇండికేట్ చేసుకోవచ్చు. సార్ ఇంటీజర్స్ని తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకు అసలు ఇంటీజర్స్ అంటే ఏంటో తెలియాలి కదా. సో వాట్ ఈజ్ మీన్ బై ఇంటీజర్స్ అంటే ఏంటి అసలు? బై యూజింగ్ ఏ నెంబర్ లైన్ ఒక నెంబర్ లైన్ తీసుకున్నామమ్మా. సో హియర్ 0 is the center of the number line. Right side have positive numbers 1 2 3 and so on, and the left side is -1 -2 -3 and so on. What is the proper definition of integers? The combination of negative numbers
and whole numbers, not positive numbers, because of if you take positive numbers it can be starts from 1. పాజిటివ్ నెంబర్స్ అని అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అప్పుడు 0 ఏమైపోతుంది, తీసుకోవడానికి మనకి వీలుబాటు కాదు. సో ఇఫ్ యూ టేక్ ద నెగిటివ్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ అయినప్పుడు ఏం తీసుకుంటాము, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే పాజిటివ్ నెంబర్స్ ఏమవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ 0 is neither be పాజిటివ్ నార్ బి నెగిటివ్. పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. కాబట్టి పాజిటివ్ అంటే మనము 1 నుంచి తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది, హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇంటీజర్స్ అంటే క్లారిటీ వచ్చింది కదా. In a number line, the combination of negative numbers and whole numbers is called as integers. ఈ ఇంటీజర్స్ ని తీసుకొని మనం ఇప్పుడు రేషనల్ నెంబర్స్ ని ఫామ్ చేసుకుంటాం అనమాట. ఎలా ఫామ్ చేసుకుంటాం, p/q ఫామ్ లో రాసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటీజర్స్ లో నేను 1 న్యూమరేటర్లో రాసుకుంటున్నాను, 2 అనేది డినామినేటర్లో రాసుకుంటున్నాను. సో 1/2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. So 1/2 is called as rational numbers. 1/2 is called as rational numbers. For example, 2/3. 2/3 is also in the form of p/q. 2/3 కూడా ఎలా ఉందమ్మా చూడడానికి, p/q ఫామ్ లో ఉంది. కాబట్టి 2/3 is also called as the rational numbers. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ q అనేది 0 తీసుకోకూడదు q ప్లేస్లో అని చెప్పారు. మరి 0 కూడా ఇంటీజర్స్లో ఒక పార్టే కదా, మరి ఎందుకు తీసుకోకూడదు q ప్లేస్లో? సో ఇఫ్ యూ టేక్ 0 at denominator, this is called as undefined. It is called as undefined. సో దీన్ని మనము అన్డిఫైన్డ్ గా చూస్తాం. ఎందుకు చూడండి అమ్మా, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇఫ్ యూ టేక్ p ప్లేస్ యాజ్ ఎ 0, ఫర్ ఎగ్జాంపుల్ 0/1 తీసుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 0 డినామినేటర్లో ఉన్నప్పుడు దాన్ని అన్డిఫైన్డ్ గా చూస్తాము. 0 న్యూమరేటర్లో ఉన్నప్పుడు మాత్రము 0 గానే ట్రీట్ చేస్తాము. సో ఈ రెండిట్లో చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అక్కర్లేదమ్మా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 లుక్ లైక్ ఏ హ్యూమన్ హెడ్ అనుకుంటే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకున్నాం. సో ఎప్పుడైనా మనం అసలు అబ్జర్వ్ చేసామమ్మా, హెడ్ అనేది కింద ఉన్నప్పుడు వాళ్ళని అసలు మనం ఎలా డిఫైన్ చేస్తాం, అసలు హ్యూమన్గా కన్సిడర్ చేసుకుంటామో అసలు వాళ్ళని అసలు డిఫైన్ చేయలేం. కాబట్టి అన్డిఫైన్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ హెడ్ అనేది మనకి పైనే ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా చేసుకోవచ్చు, మనము ఇలాగా హ్యూమన్గా చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం డిఫైన్ చేయగలం కాబట్టి 0 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదంతా చెప్తున్నాను, చాలా మంది 1/0, 0/1 ఈ రెండిట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేనికి 0 పెట్టాలి, దేనికి అన్డిఫైన్డ్ పెట్టాలి అని చెప్పేసి. అందుకని కన్ఫ్యూజన్ ఉండకూడదు, బై హార్ట్ అసలు చేయకూడదు. కాబట్టి ఈ చిన్న టెక్నిక్ అనేది మీకు చెప్తున్నానమ్మా. సో దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది పోతుంది. సో డినామినేటర్లో 0 ఉంటే అన్డిఫైన్డ్, న్యూమరేటర్లో 0 ఉంటే 0. సో అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి డినామినేటర్లో మనము 0 అనేది తీసుకోము, ఇంటీజర్స్లో ఉన్నా కూడా తీసుకోము. ఎందుకు తీసుకోము, అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ టాపిక్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో వాట్ ఈజ్ మీన్ బై ఇర్రేషనల్ నెంబర్స్? ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ దగ్గర మనము వచ్చేద్దాం. అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో మనం రాసుకోలేకపోతే దాన్నే మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. నార్మల్గా వేరే డెఫినేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ neither be terminating nor be నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. అంటే దీనికి సంబంధించి టెర్మినేటింగ్లో ఉన్న వాల్యూ 0తో ఎండ్ అవుతుంది కాబట్టి అది ఇర్రేషనల్ కిందకి రాదమ్మా. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్ ఉంటుంది, అది కూడా ఇర్రేషనల్లోకి రాదు. మరి ఇర్రేషనల్లోకి ఏమొస్తుంది సార్ అంటే, నాన్ టెర్మినేటింగ్లో ఉన్న నాన్ రిపీటింగ్ మనకి ఇర్రేషనల్ కిందకి వచ్చేస్తుంది. ఈ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ వీటన్నిటి గురించి తర్వాత చెప్తానమ్మా. ఫస్ట్ అసలు మనం ఇర్రేషనల్ గురించి చిన్న పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ టేక్ √2, √3,
√5 ఇలాంటి నెంబర్స్ అన్నిటినీ మనము ఇర్రేషనల్లోకి తీసుకుంటూ ఉంటాం. సార్ రూట్లో ఉన్న ప్రతి నెంబర్ మనం ఇర్రేషనల్గా తీసుకోవచ్చుగా సార్ అంటే అలా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ √4 ఇట్ ఈస్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్ బికాస్ ఆఫ్ 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము √2 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి 2 వస్తుంది. డినామినేటర్లో మనకి ఏమీ లేకపోతే ఏం రాసుకోవచ్చు అమ్మా 1 రాసుకోవచ్చు. దిస్ ఈజ్ లుక్ లైక్ 2/1 2/1. ఈ 2/1 మనకి ఎలా కనబడుతుంది p/q ఫామ్లోకి కనబడుతుంది. p/q ఫామ్లో ఉంది అంటే వెంటనే మనం ఏం తీసుకోవాలి రేషనల్ నెంబర్స్గా కన్సిడర్లోకి తీసుకోవాలి. కాబట్టి రూట్లో ఉన్న ప్రతి నెంబర్ మనం ఇర్రేషనల్గా కన్సిడర్లోకి తీసుకోకూడదు. రూట్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్స్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఆల్సో ప్రైమ్ నెంబర్, 5 ఆల్సో ప్రైమ్ నెంబర్. For example, if you take 6 not a prime number, it is a composite number, but also it is not a perfect square number. దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోలేం కాబట్టి స్క్వేర్ రూట్లోనే 6 అనేది ఉండిపోతుంది. సో బయటికైతే దాన్ని తీసుకొని రాలేం. కాబట్టి వీటన్నిటిని మనము దేనిగా కన్సిడర్ చేసుకుంటాము అంటే ఇర్రేషనల్ నెంబర్స్గా కన్సిడర్లోకి తీసుకుంటాము. సో ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది కదమ్మా. సో రియల్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. Rational numbers is denoted by letter capital Q. Irrational numbers is denoted by letter Q dash. సో ఈ టెక్నిక్ మీకు చెప్పాను గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రేషనల్ నెంబర్స్ మనం ఎలా ఫామ్ చేసుకుంటామమ్మా ఇంటీజర్స్ని యూజ్ చేసుకొని ఫామ్ చేసుకుంటాం. బై యూజింగ్ అన్ ఇంటీజర్స్ వీ కెన్ ఫామ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. హియర్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ negative numbers and whole numbers on the number line is called as integers. వీటిని మనం p/q ఫామ్లోకి రాసుకోగలిగితే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు రేషనల్ నెంబర్స్గా కన్సిడర్లోకి తీసుకోవచ్చు. 0 ఎందుకు తీసుకోకూడదు? ఇఫ్ యూ రైట్ 0 ఎట్ ద డినామినేటర్ ద ఆన్సర్ ఈజ్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి దాన్ని మనము తీసుకోకూడదు. ఇఫ్ యూ టేక్ 0 ఎట్ ద న్యూమరేటర్ ద ఆన్సర్ ఈజ్ 0. ద ఆన్సర్ ఈజ్ 0. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో irrational numbers is nothing but we cannot form in the form of p/q. So the irrational numbers should be, we can identify here √2, √3, √5, √6 and so on. ఇంకా పోతూనే ఉంటుందమ్మా ఇలాగ సో ఆన్ పోతూనే ఉంటుంది. సో రూట్లో పర్ఫెక్ట్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంది అంటే మాత్రము దాన్ని బయటకు వచ్చేసరికి రేషనల్ నెంబర్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనము డెసిమల్స్ గురించి మాట్లాడుకుందామమ్మా. డెసిమల్స్ ఇన్ దిస్ డెసిమల్స్ ఆల్సో సమ్ టైప్. ఇన్ డెసిమల్స్ 2 types are there. What are they? Terminating, non-terminating, terminating and non-terminating decimals. అసలు terminating decimals అంటే ఏంటి? What is meant by non-terminating decimals? If you take a number, for example 1/5 is a fraction. 1/5 is a fraction. So now I have to tell here 1/5 is a terminating decimal. How can we identify here? For example 5 తో మనం డివిజన్ చేసుకుంటే సో 0, 5 2s are 10. So remainder is 0. So here nothing but 0. So 0.2. Which fraction can end with 0 is called as the terminating decimal. అంటే ఏ ఫ్రాక్షన్ అయితే మనకి డివిజన్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్గా తీసుకుంటాము. ఈ టెర్మినేటింగ్ డెసిమల్ దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు సార్ అంటే రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకని తీసుకోవచ్చు? హియర్ 1/5 ఈజ్ లుక్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో p/q ఫామ్లో ఉంది అంటే మనం ఏమని చెప్పుకున్నాము?
రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాము. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేషనల్ నెంబర్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేషనల్ నెంబర్. నెక్స్ట్ నాన్ టెర్మినేటింగ్. ఈ నాన్ టెర్మినేటింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయమ్మా. మళ్ళీ ఎన్ని టైప్స్ ఉంటాయమ్మా? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిపీటింగ్ ఆర్ రికరింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిపీటింగ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ నాన్ రిపీటింగ్ ఒకటి ఉంటుందమ్మా. సో రిపీటింగ్ ఒకటి ఉంటుంది, నాన్ రిపీటింగ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ రిపీటింగ్ వాట్ ఈజ్ మీన్డ్ బై నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. సో దేనికి మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1/3 1/3 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ ఆర్ రిపీటింగ్. హౌ కెన్ వి ఐడెంటిఫై? ఫర్ ఎగ్జాంపుల్ 3తో మనం డివిజన్ చేస్తున్నాం. సో 0.00 3 3s 9, మళ్ళీ రిమైండర్ 1 వస్తుందమ్మా. మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ 3 3s 9, మళ్ళీ 1, మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ 3 3s 9. ఇలాగా రిపీట్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 0.33333 అలా పోతూనే ఉంటుందమ్మా. సో దీన్ని మనము 0.3 బార్గా రాసుకోవచ్చు. 0.3 బార్గా రాసుకోవచ్చు. ఇక్కడ 1/5 తీసుకున్నప్పుడు ఏమైంది? 0తో ఎండ్ అయిపోయింది. కానీ ఇక్కడ 0తో ఎండ్ అవుతుందా? రాకుండా 0తో ఎండ్ అవ్వట్లేదు, పోతూనే ఉంది. అట్ ద సేమ్ టైం రిపీట్ అవుతుంది కాబట్టి మనము నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద వాల్యూ ఆఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ పై. ఓకేనా? ఈ పైన ఎలా రాసుకోవచ్చు మనము? 3.14 అండ్ సో ఆన్ ఇలా రాసుకుంటూ పోవచ్చు. సో ఇలా రాసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది? ఇలా రిపీట్ అవ్వకుండా, ఎండ్ ఆఫ్ ద 0 రాకుండా ఇలా వేరే నెంబర్స్తో కంటిన్యూ అవుతూనే ఉంటుందమ్మా. ఓకేనా? సో రిపీట్ అయితే నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్ అంటామమ్మా. రిపీట్ అవ్వకుండా వేరే నెంబర్స్తో మనకి కంటిన్యూ అవుతూ ఉంటే నాన్ టెర్మినేటింగ్లో నాన్ రిపీటింగ్. రిపీట్ అయితే రిపీట్ కాకపోతే నాన్ రిపీటింగ్కి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 1/3 ఏదైతే ఉంటుందో దీన్ని మనము 0.3 బార్గా రాసుకోవచ్చు. ఇక్కడ నాన్ రిపీటింగ్లో పై అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటామమ్మా. సో 3.14 అండ్ సో ఆన్ పోతూనే ఉంటుంది. మనం డివిజన్ చేసుకుంటే 22/7ని మనము డివిజన్ చేసుకుంటే, సో 22/7ని డివిజన్ చేసుకుంటే మనకి 3.14 అండ్ సో ఆన్ అని పోతూనే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి రిమైండర్ 0 కూడా రాదు. సో రాకుండా పోతూనే ఉంటుంది. రిపీట్ కూడా అవ్వదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్లో నాన్ రిపీటింగ్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 1/3 అనేది ఏదైతే ఉంటుందో ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో p1 ఈజ్ అన్ ఇంటీజర్, q3 ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. this 1/3 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. If you said p/q in the form of p/q, we can say that this is an example of rational. రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అమ్మా. దేన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు? నాన్ టెర్మినేటింగ్లో ఉన్న రిపీటింగ్ని రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీన్ని ఇర్రేషనల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అమ్మా. ఇర్రేషనల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా? సో వాట్ ఈజ్ మీన్డ్ బై ఇర్రేషనల్ అంటే ద ప్రాపర్ డెఫినేషన్ ఈజ్ నెయిదర్ బి టెర్మినేటింగ్ నార్ బి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. అంటే టెర్మినేటింగ్ కాదు, నాన్ టెర్మినేటింగ్లో ఉన్న రిపీటింగ్ కూడా కాదు. ఈ రెండు కాకుండా ఉండేది ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇర్రేషనల్ అంటాము అని ప్రాపర్ డెఫినేషన్ చెప్పుకున్నాం. కానిది ఏదైతే ఉంటుంది ఇక్కడ నాన్ టెర్మినేటింగ్లో ఉన్న నాన్ రిపీటింగ్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి డెసిమల్స్ గురించి అండ్ రియల్ నెంబర్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా. వాట్ ఈజ్ మీన్డ్ బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా? అసలు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి?
చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, ఆ ఫార్ములాస్ అవి చాలా ఉంటాయి, అసలు ఎలా చెప్పుకుంటాము ఏంటి అని చెప్పేసి. సో యాక్చువల్లీ మీరు ఈక్విలిడ్ డివిజన్ లెమ్మా ఆల్రెడీ మీరు 4th 5thలోనే నేర్చుకున్నారమ్మా. సో డివిజన్ ఈజ్ నథింగ్ బట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, దాంట్లోనే ఉంది డివిజన్ అని చెప్పేసి. ఆల్రెడీ మీరు ప్రైమరీ క్లాసెస్లో ఆల్రెడీ డిస్కషన్ చేసుకునే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 9తో డివిజన్ చేస్తున్నాము, 4ని డివిజన్ చేస్తున్నాం 9th. సో ఇక్కడ 4 2s 8, సో రిమైండర్ ఈజ్ 1. సో ఈ 9 ఇప్పుడు దేంతో డివిజన్ చేస్తున్నాను నేను, 4తో డివిజన్ చేస్తున్నాను. డివిజన్ చేసేటప్పుడు 4 2s 8 and remainder is 1. What is the place names here? This one is remainder, this one is remainder, and this is coefficient, this is coefficient, and this is dividend, this is dividend, and this is divisor, this is divisor. So what is the place names here? This is coefficient, అందరికి తెలిసిందే. It is remainder, ఇది కూడా అందరికి తెలిసిందే. సో ఈ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఇది డివైడెండ్, ఇది డివిజర్. సో దీన్ని డివిజర్గా రిప్రజెంట్ చేస్తాము, దీన్ని డివైడెంట్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఫామ్ ఉంటే దాన్ని మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాకి కన్సిడర్ తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 ఉందమ్మా. సో ఈ 9 ఈజ్ ఈక్వల్ డివైడెండ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉంటుందమ్మా మనకి, డివైడెండ్ డివైడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమొస్తుందమ్మా డివిజర్, ఇదేమో కోఎఫిషియంట్. సో డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, 5thలోనే వస్తుందమ్మా మనకి ఇది. సో డివైడెండ్ ఈజ్ ఈక్వల్ డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ మనకి డివిజర్ అంటే ఏమొస్తుందమ్మా 4, కాబట్టి ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ హియర్ 2. సో 2 ప్లస్ వాట్ ఈజ్ రిమైండర్ 1, కాబట్టి రిమైండర్ ప్లస్లో 1 రాసుకుంటాం. సో 9 ఈజ్ ఈక్వల్ 4 2s 8 ప్లస్ 1, 9 ఈజ్ ఈక్వల్ టు 9. LHS ఈజ్ ఈక్వల్ టు RHS మనకి ప్రూవ్ అయిపోయింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఎలా ప్రూవ్ అయింది ఇది? బై యూజింగ్ డివిజన్ లెమ్మా ఫార్ములా, బై యూజింగ్ డివిజన్ లెమ్మా ఫార్ములా. సో దీంట్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నార్మల్ మనకు ఉన్న బుక్స్లో A ఈజ్ ఈక్వల్ BQ ప్లస్ ఆర్గా రిప్రజెంట్ చేస్తామమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ BQ ప్లస్ ఆర్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏ అంటే దేనిగా కన్సిడర్ తీసుకోవచ్చు, డివైడెంట్గా తీసుకోవచ్చు. బి అంటే ఏమొస్తుంది, డివిజర్, ఇప్పుడే మనం మల్టిప్లికేషన్ చేసాం, డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్, ఇంటూ కోఎఫిషియంట్ కాబట్టి క్యూ ప్లస్ వచ్చిన ఆన్సర్కి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 అనేది ఎలా యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఆర్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ డివైడెండ్ ఈజ్ ఈక్వల్ డివైడెండ్ని ఏగా కన్సిడర్ చేసుకోండి, ఈజ్ ఈక్వల్ డివిజర్ని బీగా కన్సిడర్ చేసుకుంటాము, క్యూని కోఎఫిషియంట్గా కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి BQ ప్లస్ ఆర్. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ప్రతిదీ కూడా మనం ఇలాగే కన్సిడర్లోకి తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2తో డివిజన్ చేస్తున్నానమ్మా. 2 2s 4 వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు మనకి డివైడెడ్ అంటే ఏంటి, ఇక్కడ 5. సో ఏ ప్లస్లో 5 తీసుకుంటాము. సో ఇక్కడ డివైడెండ్లో 5 రాసేసాము. డివిజర్ అంటే ఏం తీసుకుంటామమ్మా 2 ఇంటూ coefficient also 2 plus remainder is 1. 5 is equal to 2 2s 4 plus 1. 5 is equal to 5. 5 is equal to 5. LHS is equal to RHS prove అయిపోయింది. సో 0 less than or equal to R లెస్ దెన్ బిగా తీసుకుంటాము, లెస్ దెన్ బిగా తీసుకుంటాం. ఇక్కడ బి అంటే ఏమొస్తుంది, డివిజర్. బి అంటే ఏమొస్తుందమ్మా, డివిజర్. సో ఇక్కడ ఈ కండిషన్ మెయిన్ మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఏ ప్లేస్లో ఉంటుంది, 0 కంటే ఎక్కువగా ఉండాలి, గ్రేటర్గా ఉండాలి, లేదా రిమైండర్ అనేది 0 అయినా రావచ్చు, 0 కంటే ఎక్కువైనా రావచ్చు. కాబట్టి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అంటే ఆర్ వాల్యూ అనేది బి కంటే తక్కువగా ఉండాలమ్మా, లెస్ దెన్గా ఉండాలి, అంటే 0 కంటే గ్రేటర్గా ఉండాలి. సో బి అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ బి అంటే డివిజర్, అంటే ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఇక్కడ ఉన్న నెంబర్ రిమైండర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా స్మాల్గానే ఉంటుంది. ఈ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదంతా కూడా రియల్ నెంబర్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. సో
నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? సో టాపిక్ మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుందమ్మా. మనం టీచ్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీకు ఇదంతా కూడా ఫ్రీగానే వస్తుంది కాబట్టి మొబైల్స్లో. మామూలుగా అయితే మనం చాలా అమౌంట్ పే చేస్తూ ఉంటాం బయట. సో ఇప్పుడు మనకు ఫ్రీగానే మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి నాకు చిన్న సపోర్ట్ లాగా ఉంటుంది. ఎవరైనా కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.